ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి యొక్క మహాపర్వదినం వైశాఖ శుద్ధాష్టమి. ఈ పర్వదినాన మీరు అమ్మవారి యొక్క మహామంత్రాన్ని ఈ విధంగా జపం చేయండి. ఓం హరళీం బగలాముఖీ సర్వదుష్ట ప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయా జిహ్వం కీలయా బుద్ధిం వినాశయా హ్రీం ఓం స్వాహా. మనకు తెలియకుండా మన జీవితంలో కొంతమంది శత్రువులు మనల్ని వెంబడిస్తూ ఉంటారు. శారీరకంగా కొంతమంది వెంబడిస్తూ ఉంటే మానసికంగా కొన్ని రకాల శత్రువులు వెంబడిస్తూ ఉంటాయి. మరి యొక్క మానసికంగా శారీరకంగా ఉండేటటువంటి శత్రువులను పక్కకు తప్పించేటటువంటి మహోన్నతమైనటువంటి శక్తి దేవత మంత్రంగా వర్ధిల్లుతుంది బగలాముఖి అమ్మవారి యొక్క మహామంత్రం. కాస్త మీకు ఈ యొక్క క్రియను ప్రారంభించే సమయంలో అక్షరాలు స్పష్టంగా చదవలేకపోవచ్చు, కానీ మీ ప్రయత్నం చేస్తే, సాధన చేయాలని మీరు అనుకుంటే అత్యంత స్పష్టంగా మీరు పలికేలా అమ్మవారి యొక్క అనుజ్ఞ మీకు ఇస్తుంది. అమ్మవారి యొక్క ఆశీర్వాద బలంతో మీ జీవితంలో ఉండేటటువంటి ఈ యొక్క అంతర్ముఖ బాహ్యముఖ శత్రువుల యొక్క పీడ నుండి విముక్తి పొందండి. తద్వారా పరమానందాన్ని, పరమ సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. కేవలం సాధనతో మాత్రమే ఇది మనకు లభ్యమవుతుంది. ఎంతోమంది గురువులు మనకు తెలియచేస్తూ ఉంటారు, సాధన చెయ్యి. ఎప్పుడు గుడికి వెళ్ళడము, పుర్లు దండాలు పెట్టడము, ప్రదక్షిణ చేయడమే కాదు, వాటితో పాటుగా గురువులను ఆశ్రయించు, గురువుల యొక్క పాదాలను స్పర్శ చేయి, గురువుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకో. తద్వారా నీ లోపల ఏ మూలన దాగి ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషములు నివారించబడమే కాకుండా సమస్తమైన సుఖాన్ని పొందుతావు, సౌఖ్యాన్ని పొందుతావు. ధర్మబద్ధమైనటువంటి నీ అభీష్టాన్ని సిద్ధింప చేసుకోవడానికి మంత్రదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటుగా గురు అనుగ్రహం కూడా నీకు ఉండాలని చెప్తూ ఉంటారు. ఈ విధంగా మీరు అమ్మవారి జయంతి రోజున మీరు ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రం జపం చేయండి. ఒక అదృష్టం ఏమంటే ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఈ యొక్క పర్వదినాన బగలాముఖి అమ్మవారి యొక్క హోమం కూడా మన స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో చేస్తూ ఉన్నాం.